మా పిల్లలు ఫస్ట్ నన్ను అమ్మ అని కూడా లేదు, వాళ్ళ నోట్ల నుంచి వచ్చిన మాట బాబాయ్. ఆ వీడియో కూడా ఉండేది తెలుసు. ఎవరైనా పిల్లలు ఫస్ట్ అన్నమాట అమ్మ అంటారు, వాళ్ళు అసలు బాబాయ్ బాబాయ్ అనే పిలుస్తారు. వాళ్ళ నోట్ల నుంచి వచ్చిన ఫస్ట్ మాట బాబాయ్. మేము అంతే షాక్ అయ్యామంతా. ఎవరైనా అమ్మ అంటారు, అదే రీజన్. ఇద్దరు పిల్లలు స్నాప్చాట్లు బోల్డ్ వీడియోస్ మొత్తం వాళ్ళ ఫ్రెండ్స్ అందరికి మా ఇద్దరు పిల్లలు అంటే ఎంత ఇష్టం అంటే, పిల్లల్ని తీసుకురండి, వదిన అక్కడ తీసుకెళ్తాను పిల్లల్ని, మా ఫ్రెండ్స్ చూడాలనుకుంటున్నారు అంటే సరే అమ్మా తీసుకెళ్ళు అని అనేదాన్ని అనమాట. జాగ్రత్తగా తీసుకురావడం. మా ఇద్దరు పిల్లలకి అసలు నా ఊహ తెలియకుండా చనిపోయాడు. వాళ్ళిద్దరికి బాబాయ్ అంటే ఎంత ఇష్టం. వాళ్ళిద్దరు నిజంగా వీడియో ఉంది అంటే మా ఫ్యామిలీ మొత్తం వీడియో పోస్ట్ చేసుకుంటే మేమిద్దరం ఉండలేకపోయాం. అసలు నాకు చిన్న చెత్తగా తెలిసినోడు కాదు, 15 years నుంచి తెలుసు. నేను ఇంత హ్యాపీగా పెళ్లి చేసుకొని తిని దగ్గరికి వచ్చినందుకు మా ఇంట్లో హ్యాపీనెస్ మొత్తం తీసుకెళ్ళిపోయాడు. నేను అసలు భరించలేకపోతున్నాను అసలు ఈ విషయాన్ని. నేను ఇంక ఇంట్లో ఎలా ఉండాలి, వీళ్ళందరి మొక్కలు నవ్వుతూ చూడలేను ఇంక నేను జీవితాంతో. నా బాధ మామూలు బాధ కదా చెప్పాలంటే. నేను ఇంకా అందరూ అనుకోవచ్చు అమ్మ నాన్న అన్నయ్య వీళ్ళకి ఇంత బాధ ఉంది, వదినకి ఎందుకు ఇంత బాధ అని. నాకెందుకు ఉండదు? వీళ్ళందరూ ఆనందం చూసి నేను బతకాలి. వీళ్ళందరూ ఆనందంగా లేకపోతే నేను ఇంకెలా బతుకుతాను ఇంట్లో? వీళ్ళందరూ మాకు నవ్వే లేకుండా పోతుంది. నేను ఎలా చూసుకోవాలి వీళ్ళందరినీ? అసలు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నా నేనైతే. హ్యాపీనెస్ మొత్తం తీసుకెళ్ళిపోయాడు. ఏం కోరుకుంటున్నారమ్మా మీరు? గవర్నమెంట్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? నా కొడుక్కి జరిగిన అన్యాయం ఇంకెవరికి జరగకూడదు. 2 రోజుల్లో వస్తానని వెళ్ళాడు నా కొడుకు. నా కొడుకుని పట్టున పెట్టుకున్న వాళ్ళు ఎవరో కూడా ఎవరిని వదలద్దు. చంద్రబాబు నాయుడు గారికైనా పవన్ కళ్యాణ్ గారికైనా ఎవరికైనా నేను ఒకటే చెప్తున్నా, నాకు జరిగిన అన్యాయం ఎవరికి జరగకూడదు. నా కొడుకు తిరిగి రాడు. చూసారు కదా, ఇది రవితేజ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న పరిస్థితి. వాళ్ళ పేరెంట్స్ మాటల్లో, వాళ్ళ బ్రదర్ మాటల్లో అక్కడ ఏమైందో మనం తెలుసుకున్నాం. అక్కడ గోవాలో పర్యాటక శాఖ ఎంత దిగజారిపోయిందో తెలుసుకుంటూనే ఉన్నాం. అక్కడ పర్యాటకులు ఎవరైతే వస్తున్నారో, మనం చూసుకున్నట్లయితే గోవాలో పర్యటన గత కొన్ని సంవత్సరాలుగా పడిపోతూ వస్తుంది. ఇప్పుడైతే విదేశాల నుంచి కూడా ఇక్కడికి రావడం మానేశారు. అక్కడ సెక్యూరిటీ వాళ్ళకి ప్రొటెక్షన్ అసలు లేనే లేదు, చాలా దాడులు జరుగుతున్నాయి. అంతేకాకుండా ఇది మనం ఈ ఒక్క సంఘటన గురించే మాట్లాడుకుంటున్నాం, కానీ ఇది జరిగిన 24 గంటల్లో అక్కడ మరొక ఘటన అయితే జరిగింది. కేరళలోని ఒక వ్యక్తికి కొంతమంది సిబ్బంది, అక్కడ ఎవరైతే హోటల్ మేనేజ్మెంట్ ఉందో ఆ హోటల్ వాళ్ళు ఎక్కడ మనుషులు పెట్టి వాళ్ళని కొట్టించేస్తున్నారు అని చెప్పి. అంటే పర్యాటక శాఖ అంటే డెవలప్ చేసుకుంటూ వెళ్ళాలి, కానీ వాళ్ళు ఇలాంటివి చేస్తూ ఉంటే అక్కడ పర్యాటక శాఖ ఎలా అభివృద్ధి చెందుతుంది అని ప్రశ్నిస్తున్నారు ఇక్కడ వాళ్ళైతే. అంతేకాకుండా అక్కడ పోలీసులు రక్షణ కల్పించాల్సిన పోలీసులు వాళ్ళ బాధ్యత చేపట్టలేదు. అలాగే అంబులెన్స్ లేవు. న్యూ ఇయర్ పూట ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు. ఆ పర్యాటక ప్రాంతం అని తెలియదా? మా తమ్ముడు పోలీసులు సరిగ్గా రెస్పాండ్ అయ్యి ఉంటే, అలాగే అంబులెన్స్ కరెక్ట్ టైంకి వచ్చి ఉంటే మా తమ్ముడు బ్రతికేవాడు. మా తమ్ముడిని ఇవాళ రవితేజని చనిపోయారని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులు ఎంతో విచారణ చెందుతున్నారు. అలాగే ఈ రవితేజ మరణంతో మొత్తం తాడేపల్లిగూడెం పట్టణంలో విషాద ఛాయలు కప్పుకున్నాయి. తన డెడ్ బాడీ వచ్చినప్పుడు మొత్తం అంతా కూడా ర్యాలీ చేయడం అయితే జరిగిందనమాట. అంతేకాకుండా వీళ్ళందరూ కూడా ర్యాలీ ద్వారా #బాయ్కట్ గోవా అని చెప్తున్నారు. గోవా అంత సేఫ్ ప్లేస్ కాదు. గోవాకి పెట్టుబడి పెట్టడం అనేది, ఆ పెట్టుబడితో పక్కనే ఉన్న థాయిలాండ్ వెళ్ళిపోవచ్చు.
మన దేశంలో ఉండే పర్యాటక శాఖని మనం అభివృద్ధి చేసుకోవాలి, కానీ ఇక్కడ పరిస్థితులు అలా అనుకూలించట్లేదు. పక్క దేశాలకి వెళ్ళి అక్కడ పక్క దేశాల్లో ఉన్నంత భద్రత మన దేశంలో మన ఇండియన్స్కి లేకుండా పోయింది. అక్కడ మేనేజ్మెంట్ అక్కడంత కర్రలతో దాడి చేసి ఒక వ్యక్తిని కొట్టి చంపేంత ఫ్రీడమ్ ఇచ్చేసిందా ఆ గవర్నమెంట్ వాళ్ళకి అని చెప్పేసి ఇక్కడ వాళ్ళైతే ప్రశ్నిస్తున్నారు. ఇక్కడైతే అసలు గోవా సేఫ్ ప్లేస్ కాదు, బాయ్కట్ గోవా అని చెప్తున్నారు. ఇలాంటి పరిస్థితి మరొకరికి రాకుండా ఉండాలని వాళ్ళ తల్లిదండ్రులు కానీ వాళ్ళ సోదరుడు కానీ కోరుకుంటున్నారు. ఇలాంటివి జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటారని చెప్పేసి, అలాగే నారా చంద్రబాబు నాయుడు గారిని, డిప్యూటీ సీఎంని, అలాగే పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ గారిని కూడా వీళ్ళు కోరుకోవడం అయితే జరిగింది. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.